రామాయణంలో రావణుడు లక్ష్మణునికి చెప్పిన 3 విషయాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రామాయణంలో మనం రావణుడి గురించి చెప్పుకుంటే అతను ఓ రాక్షసుడు, జనాలను పీడించే వాడు, సీతను అపహరించుకుని పోయిన మృగాడు అని చెప్తాం. అది నిజమే. అయితే రావణుడి గురించి చాలా మందికి తెలియని విషయం ఒకటి ఉంది. అదేమిటంటే ఎంతటి రాక్షసుడైనా రావణుడు విద్యాపరంగా గొప్ప పండితుడనే చెప్పవచ్చు. అతనికి తెలియని విషయం అంటూ ఏదీ లేదు. అందుకే రావణుణ్ణి రావణ బ్రహ్మ అని కూడా పిలుస్తారు. అయితే ఈ విషయం తెలిసిన రాముడు లక్ష్మణుడితో, లక్ష్మణ, రావణుడు రాక్షసుడే కానీ గొప్ప పండితుడు, అతని నుంచి నువ్వు కొన్ని విషయాలను తెలుసుకోవాలి, వాటిని తెలుసుకునిరా అంటాడు. దీంతో అన్న మాటను ఆలకించిన లక్ష్మణుడు వినయంగా రావణుడి వద్దకు వెళ్ళి తన అన్న చెప్పిన మాటలను అతనితో చెప్తాడు. దీంతో రావణుడు లక్ష్మణుడికి 3 ముఖ్యమైన విషయాలను చెప్తాడు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పని చేసే సమయంలో పని చేయాలి, వేరే విషయాలను పట్టించుకోకూడదు. అలాగే నిద్రించే సమయంలో నిద్రపోవాలి, తినే సమయంలో తినాలి. నేను ఇలా చేయకపోవడం వల్లే లంకకు వానరసేన రాముని రాకను ఆలస్యంగా గుర్తించాను. అందుకే నీతో యుద్ధం చేయాల్సి వస్తుంది. రావణుడు, నీ శత్రువు చూసేందుకు ఎంత బలహీనంగా ఉన్నా, వయసు తక్కువగా ఉన్నా, రూపం ఎలా ఉన్నా అతన్ని తక్కువగా అంచనా వేయకూడదు. ఎందుకంటే రాముడు నాకన్నా చిన్నవాడు, అయినా నన్ను ఓడించగల సమర్థుడు. ఇక వానరులు నా లంకను పూర్తిగా ధ్వంసం చేశారు. మొదట్లో మిమ్మల్ని చూసి తక్కువ అంచనా వేశాను, కనుకనే యుద్ధంలో ఓడిపోయే స్థితికి వచ్చాను అన్నాడు. ఇక 3వది, నీకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన రహస్య విషయాలను ఎవరికి చెప్పకూడదు. ఆఖరకు నీ సొంత కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా వాటిని చెప్పరాదు. ఎందుకంటే నా తమ్ముడైన విభీషణుడికి నా చావు రహస్యం చెప్పాను, అది రాముడికి తెలిసింది. కనుక నేను ఖచ్చితంగా చనిపోతాను కాబట్టే అలాంటి ముఖ్యమైన రహస్యాలను ఎవరికి చెప్పరాదని రావణుడు లక్ష్మణుడితో చెప్పాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.